హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభము తెలియజేస్తున్నాను, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలందరికీ శుభములు పలుకుచున్నాను. మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చినారు. హల్లెలూయా. యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ రియలం, ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. దయచేసి ఈ యొక్క సందేశాన్ని ఎవరు కూడా స్కిప్ చేయకుండా, లార్డ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఆఫ్లైన్, ఆన్లైన్, హూమ్ ఎవర్ దట్, వేర్ ఎవర్ దట్, వెన్ ఎవర్ దట్, ప్లీజ్ స్టే ట్యూన్ ద ట్రూత్. సత్యానికి అబాయిడ్ కండి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం తెలియజేస్తుంది మనము చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన శిల్వ ధ్యానములలో ప్రభు మనందరి కొరకు శిల్వలో మరణించడానికి ముందు తన శరీరమును గురించి, ప్రభు రాత్రి భోజనమును గురించి 4 సువార్తలలో అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మార్లు, అలాగే తన భక్తుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా అనేకమైన సంగతులను కూడా రాపించి మనకు బయలుపరిచినట్టుగా మనము చూడవచ్చు. ఒక్కొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ దాంట్లో ఉన్న మర్మాలను పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు అందరం, 32 వరకు అందరం, 31వ వచనం వరకు చదువుకుందాం. హల్లెలూయా. ప్లీజ్ రీడ్ అమ్మా ఇన్ ద మైక్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే పౌలు భక్తునికి ఒక ప్రత్యక్షత, దేవాది దేవుడు తానే ఒక ప్రత్యక్షతను తన భక్తునికి వివరంగా తెలియజేస్తున్నాడు. మనం చూసినట్లయితే 23వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని, ఇక్కడ చూడండి, ప్రభువు వలన పొందితిని, ప్రభువు నాకు బయలుపరిచినాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క యేసు ప్రభు పౌలుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను దయచేసి ప్రభు రాత్రి భోజనము గురించి, బల్లను గురించి చాలా స్పష్టంగా అనేక విషయాలు ఇక్కడ రాసినట్టుగా చూడవచ్చు. ఈ అనేక విషయాల్లో అనేకమైన కాంట్రడిక్ట్స్ కూడా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. సాతాను అపవాది, అబద్ధికుడు, మోసగాడు. హల్లెలూయా. సాతాను అపవాది,
ఆది సర్పము, ఘట సర్పము, వాడు మోసగాడు, అబద్ధికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాడు, మార్చి వేస్తాడు, త్రిప్పి వేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ, సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క బైబిల్ గ్రంథము రాయబడి ఉన్నది. ఆయనే రాపించినాడు తన భక్తులను ప్రేరేపించి. కాబట్టి దీంట్లో ఉన్న సత్యమును గ్రహించాలి, అబద్ధమును కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో 27వ వచనంలో ఇక్కడ, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇక్కడ చూసినట్లయితే ఎవడు అయోగ్యముగా అంటే యోగ్యత లేనివానిగా, ఇంగ్లీష్లో అన్వర్దిలీ అండ్ వర్దిలీ అంటే ఆయన యాక్సెప్టబుల్, అన్వర్దిలీ అంటే యాక్సెప్ట్ కాదు, అతడు తిరస్కరింపబడినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అయోగ్యముగా అనే మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో 3 భాగాలుగా అయోగ్యముగా, అలాగే చూసినట్లయితే ఇక్కడ కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలో పాలు పొందాలి. అలాగే ప్రభువు శరీరం అని వివేచింపాలి. అలాగే తన్ను తానే విమర్శించుకోవాలి. ఈ 4 విషయాల గురించి నేను క్లుప్తంగా తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. 4 సువార్తలలో ఈ యొక్క వాక్య భాగం గురించి, ప్రభు బలను గురించి ప్రభువే బయలుపరిచినాడు. ప్రభువు బయలుపరిచిన దానిని తిరిగి తన భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఇంకా విపులముగా వివరించి భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేకమైనటువంటి కాంట్రాడిక్ట్స్ అన్ని కొట్టివేయడానికి ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ వీటిని బట్టే అపవాది అనేక మందిని మోసము చేయించున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయోగ్యత అనగా మనము చూసినట్లయితే అన్వర్ది మేనర్, అన్ఫిట్, నెగటివ్, ఇర్రిలెవెంట్గా తీసుకోకూడదు. ఇదేంటిదండి? ఈ అయోగ్యము అంటే అన్వర్ది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక ఉద్యోగమునకు ఎవరినైనా పిలిచినప్పుడు ఆ ఉద్యోగమునకు కావలసిన అర్హతలను వారు ఆ యొక్క ఇంటర్వ్యూ చేసేవారు కనుక్కొని యు ఆర్ నాట్ ఫిట్, యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ అన్వర్ది అని వారిని త్రోసి వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క ప్రభు బల్లలో పాల్గొనేవాడు అన్వర్దిగా పాల్గొనకూడదు అని చెప్పేసి ప్రభువు చాలా స్పష్టంగా పౌలు భక్తునికి తెలియజేసిన. వాట్ ఈజ్ అన్వర్ది అంటే ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయోగ్యత ఏంటి అని చెప్పేసి మనం గమనించినప్పుడు మనము అనేకమైనటువంటి వాక్య భాగాల ద్వారా మనము చూడవచ్చు. ఓకే అమ్మా, ఒక్కసారి 24వ వచనం, దానిని విరిచి, ఇక్కడ చూడండి, ఇది మీ కొరకైన నా శరీరము. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము. ఆయన శరీరాన్ని మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి శరీరము? పరిశుద్ధమైన శరీరం. ఆయన అప్పగింపబడక మునుపు, ఆయన ఆ గెత్సెమనీ తోటలో ఆ పాపపు గిన్నెలో ఉన్నటువంటి ఆ పాత్రలోనిది త్రాగక మునుపు ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అన్కరప్టెడ్ బాడీ. అప్పటికి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరమును ఏం చేస్తున్నాడు? ఇది మీ కొరకైన నా శరీరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఇది మన మనసులో ముద్రింపబడాలి. ఇది ఒక ఆచారంగా, ఒక ట్రెడిషనల్గా, ఒక రిలీజియస్గా, ఇది ఒక ఏదో అందరు తీసుకుంటున్నారు నేను తీసుకుంటున్నానని అన్వర్ది మేనర్తో కాదు. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ బ్రోకెన్ ఫర్ మీ అని చెప్పేసి మనము తీసుకోవాలి. వాట్ ఈస్ ద యోగ్యత ఏంటిది? వాట్ ఈస్ ద వర్దినెస్ అంటే మనము ఆది కాండంలో మనం చూసినట్లయితే జీవ వృక్షమును దేవుడు ఆ యొక్క ఏదెను తోటలో ఉంచినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ వృక్షం అండి అది? జీవ వృక్షం. అందరికి తెలుసు మనకు జీవ వృక్షం. ఆ జీవ వృక్ష ఫలమును తిన్నవాడు ఎన్నటికీ చావడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవ వృక్షం అని, యేసు ప్రభువే జీవ వృక్షం అని చెప్పేసి మనము ఆ ప్రకటన గ్రంథము చివరిలో కూడా మనము చూడవచ్చు. అనేక మార్లుగా మనము చూడవచ్చు. ఇక్కడే మనం చూసినట్లయితే యోహాను సువార్తలు, ప్లీజ్ రీడ్ 6th chapter.
యేసు ప్రభువే ఆ యొక్క జీవ వృక్షం అని, నీ కొరకు నా కొరకు ఆయన ఆ యొక్క వచ్చినాడని మనకు తెలియజేస్తుంది. 33వ వచనం చూడమ్మా. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారము. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే లోకమునకు జీవమునిచ్చేది, లోకానికి లైఫ్నిచ్చేది, ఎల్లకాలము జీవింప చేసేది ఏంటిది? అది 35వ వచనం. అందుకు యేసు వారితో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. చాలా ఇక్కడ చూసినట్టు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చి నా శరీరం తినవాడు ఎన్నడు కూడా ఆకలి కొనడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ జీవ వృక్ష ఫలమైనటువంటి ఏనో లేకపోతే ఇంకేదో ఫ్యాషన్ లాగా, నో 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 నో, దట్ ఈస్ ద అన్వర్దినెస్. వాట్ ఈస్ ద వర్దినెస్? యూ హ్యావ్ టు డిజైన్, దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బ్రోకెన్ ఫర్ మీ. నేను చావవలసిన, నేను మరణించవలసిన, నీ శిక్ష పొందవలసిన స్థానంలో నా ప్రభువు శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి నన్ను తప్పించినాడు, ఆ శిక్ష నుండి నన్ను విమోచించినాడు అని చెప్పేసి మనము థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ బ్రోకెన్ బాడీ. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఇది నిజముగా యేసు ప్రభు శరీరం అని చెప్పి నువ్వు విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసముతో ఇది జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవవృక్ష ఫలములని, ఆ యొక్క జీవాహారంలో నేను పాలు పొందుతున్నాననే మేనర్లో, వర్దినెస్లో నువ్వు చూడాలి. అక్కడ చూడమ్మా, యోహాను సువార్త 6:47. విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే జీవాహారాన్ని, నన్ను తిన్నవాడు, నా యందు విశ్వాసం ఉంచి నా శరీరమును తిన్నవాడు ఎప్పుడు జీవిస్తాడు. ప్లీజ్ రీడ్ కంటిన్యూలీ. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు, ఇక్కడ చూడండి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఇంకా పరలోకం నుండి దిగి వచ్చిన, దిస్ ఈస్ ద లైఫ్ గివింగ్ బ్రెడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది నీ యొక్క మేనర్ ఉండాలి. దిస్ ఈస్ ద వర్దినెస్ ఉండాలి. నీ ఆలోచనతో, నీ తలంపులతో, నీ యొక్క ఉద్దేశంతో నువ్వు తీసుకోకూడదు. నువ్వు ఆ బ్రెడ్ను పట్టుకుని నీ పాపాలు ఒప్పుకోండి. నీ కొరకు విరువబడింది, నీ కొరకు ఆ సిలువలో ప్రభువు మరణించినాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. యు స్లాటర్ ఫర్ మీ, మై సేక్, యు ఆర్ పనిష్డ్ ఆన్ ద క్రాస్ అని చెప్పి నువ్వు వర్తి మేనర్తో నువ్వు రావాలి. నువ్వు ఆడికొచ్చి మళ్ళా బలవను ఆ యొక్క రొట్టెను పట్టుకొని, ఓ ప్రభువా నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఇది చేశాను అది అంటే, యు ఆర్ అన్వర్ది మేనర్. యు ఆర్ లెడ్ ఇన్ టు ద అన్వర్ది మేనర్. నీ యొక్క పాపములు ఇంకా క్షమింపబడలేదని, ప్రభువు నీ నిమిత్తము శిక్ష పొందలేదని, ప్రభువు నీ యొక్క దోషములు అతిక్రమములు ఇంకా క్షమించలేదని చెప్పేసి నువ్వు ప్రభు దగ్గరకు వస్తున్నావు. ఇంకా కండమ్నేషన్ మైండ్లోనే ఉన్నావు, డెలివర్డ్ మైండ్లో నువ్వు లేవు, అయోగ్యతంగానే ఉన్నావు, కానీ యోగ్యతలోనికి రాలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆయన సిలువలో బలియాగమై మనకు యోగ్యత కలిగజేసినాడు. మనం నీతిమంతులం కాదు. నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవరు లేరు నీతిమంతులు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమలోనికి మనల్ని నడిపించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు వచ్చి ఆయన శరీరంలో ఆయన శిక్షను భరించి నిన్ను నన్ను నీతిమంతునిగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద వర్తినెస్. మన నీతి కార్యముల చేత, మన నీతి క్రియల చేత మనం ఏనాడు నీతిమంతులము కాలేము. అందుకని యెషయా గ్రంథములో మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే నా యేసయ్య తన రక్తము చిందించి మనల్ని ఆయన నీతి వస్త్రములు మనకు ధరింప చేసినాడు. ఆ సిలువలో ఆయన ఏ ఒక్క వస్త్రాలు లేకుండా ఆయన నీతి వస్త్రములు నీకు ధరింప చేసినాడు. ఆ మేనర్తో రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నా కొరకు చనిపోలేదు, ఏం చేసినాడు అని చెప్పేసి ఒక ఆచారంలాగా ఇట్లా తీసుకొని ఏదో ఇట్లా కాదండి, అందరు తీసుకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకోవాలి బలలోపల. వాట్ ఈస్ ద లార్డ్ సప్పర్, లాస్ట్ సప్పర్. హల్లెలూయా. ప్రభు భోజనము, చివరి భోజనం అది. హల్లెలూయా. చివరి భోజనము ప్రభు తన ప్రజలకు ఇస్తున్నాడు. హల్లెలూయా.
చివరిగా చాలా స్పష్టంగా ఇది నా శరీరం మీ కొరకు విరువబడింది, నా కొరకు విరువబడింది అనే సెల్ఫ్ కన్ఫెషన్ ఉండాలి. మనము విమర్శించుకోవాలి. మనం పాపం చేసినాడు, ఆయన ఏ పాపము లేనివాడు ఏం చేసినాడు? నీ కొరకు చనిపోయినాడు. నీవు ఆ స్థానంలో చనిపోవాలి. ఎందుకంటే నువ్వు అన్వర్ది పర్సన్. నువ్వు చనిపోవాలి. నీ దోషముల చేత, పాపముల చేత, అతిక్రమముల చేత, నువ్వు చేసినటువంటి సమస్త విధములైనటువంటి వాటి చేత నువ్వు చావవలసి ఉండగా, నీ స్థానములో ఒక వర్ది పర్సన్ చనిపోయి నిన్ను ఎక్స్చేంజ్ చేసినాడు. హల్లెలూయా. ఆయన వర్దీనెస్ను నీకు ఇచ్చినాడు, నీ అన్వర్దీనెస్ను ఆయన తీసుకొని ఆయన సిలువలో పనిష్మెంట్ను, తీర్పును, ఆయన ఉగ్రతను భరించి నిన్ను తప్పించినాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను నీ కోసం ఏమి చేశాను దానిని జ్ఞాపకం చేసుకోండి. దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? వారు వారములో, మాసములో వారు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, సాతాను నువ్వు ఈ పాపం చేసినావు, ఆ పాపం చేసినావు అని చెప్పేసి అనేక రకాలుగా నిన్ను మోసం చేస్తుంది, అబద్ధాలు చెప్పి నిన్ను నీ యొక్క అన్వర్దీనెస్ లోనికి తీసుకుని వెళ్తుంది. నీ రైచియస్నెస్ను నువ్వు కన్ఫెస్ చేయనియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నీకు తెలియజేస్తాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ఏం చేస్తున్నారంటే, నేను పాపిని ప్రభు పాపినని 1,000,000 సార్లు అంటే నీ పాపాలు క్షమింపబడతా అంటే 1,000,000 సార్లు అంటారు. కానీ నీ నీతిమంతురాలను, నేను నీతిమంతుడను అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? నో మోర్. వాళ్ళ ప్రార్థనలు చూస్తే అనేకమైన పాపాల గురించి, దోషాల గురించి, వాటి గురించి చెప్తున్నారు. కానీ దెర్ ఇస్ నో మోర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్. క్రీస్తు నీ కొరకు ఏమి చేసి ముగించినావు, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ ద వర్తినెస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అయోగ్యంగా ఉన్నవాడు దేవుని మందిరంలోనికి, దేవుని బలలోనికి, దేవుని శరీరంలోనికి రాలేడు. హల్లెలూయా. వచ్చినా కూడా అది యాక్సెప్టబుల్గా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ మేనర్తో తీసుకుంటున్నా? అయోగ్యమైన మైండ్ సెట్తో. ఇది ప్రభు శరీరం కాదు, ఇది నా కొరకు రాలేదు, ప్రభు నా కొరకు ఇంకా మరణించలేదు, మళ్ళీ రావాలి ప్రభు. మళ్ళీ ప్రభు మళ్ళా కన్యకైన మరియగా పుట్టాలి, ఆమె గర్భంలో మళ్ళీ యేసు ప్రభు పుట్టి నీ కొరకు వచ్చి నీ కొరకు ప్రత్యేకంగా చనిపోతే గానీ నీవు విశ్వసించవు. అందుకనే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎందుకు నిత్య జీవం అంటే విశ్వసించువాడు. ఇది ప్రభు యొక్క శరీరము. ప్రభు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆ శిలువలో మరణించి నన్ను నీతిమంతునిగా చేసినాడు. ఈ యొక్క శరీరము నాకు యోగ్యతను కలుగజేస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో, ఆ యొక్క మందిర ఆవరణములో ఉన్న వస్తువులన్నీ కూడా రక్తము చేత ప్రోక్షింపబడాలి. రక్తము చేత ప్రోక్షింపబడినప్పుడు అవన్నీ కూడా పరిశుద్ధపరచబడుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆ రక్తం ప్రోక్షింపబడిన ప్రతిది కూడా పరిశుద్ధమైన, దానికి తగిలేది కూడా పరిశుద్ధమైంది. హల్లెలూయా. ఎవరైనా ఆ యొక్క ఏదైనా వస్తువును అక్కడ పరిశుద్ధపరిచిన తర్వాత దానిని ఎవరైనా ముట్టినా ఆ వస్తువుకు ఇంకే వస్తువు తగిలినా కూడా అది కూడా పరిశుద్ధపరచబడుతుంది. ప్లీజ్ రీడ్, చూడము ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిర్గమకాండం 37వ వచనం, 29వ అధ్యాయము, ఎక్సడస్ 29 చాప్టర్ 29 37th వర్స్. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఇక్కడ చూడండి, ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠిత మగును. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ బలిపీఠానికి తగిలే ప్రతిది కూడా ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి బలిపీఠం, ఆ యొక్క బలిపీఠమునికే అంత శక్తి ఉంటే నా యేసయ్య శరీరానికి ఇంకెంత శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆయన జీవాహారం అంటే జీవాహారము నువ్వు తినాలి అంతే. ఆ జీవాహారాన్ని నమ్మాలి నువ్వు. హల్లెలూయా. దేవునికి ఇస్తుంది. నువ్వు నమ్మకుండా నేను మోసం చేస్తుంది సాతాను. బలిపీఠమునకు తగిలినది అంతా కూడా ప్రతిష్ఠితం అవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, నీతిమంతంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బలిపీఠం దగ్గరికి మనం పరిగెత్తుకొని రావాలి. కృపాసనం ఎక్కడ ఉన్నది?
యేసు ప్రభు శిలువనే కృపాసనం. ఆ కృపాసనం యొద్ద నీ మీద కృప కనికరము కుమ్మరించి ఆయన శిక్షను, ఉగ్రతను, తీర్పును అనుభవించి ఆ యొక్క రుధిర దారలు కారుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ పాట మంచిగా ఉంటుంది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది. ఇట్స్ ఎ రివర్ ఆఫ్ ద లైఫ్. ఆ లైఫ్లో నువ్వు వచ్చి నిలబడాలి. సారీ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఫర్ మీ, నా కొరకు. సెల్ఫ్ కన్ఫెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యోగ్యతలో మనము ఉండాలి. నన్ను కడిగినందుకు వందనాలు అని చెప్పేసి ఒక్కసారి నువ్వు అన్నావంటే అది అయిపోతుంది. వన్స్ యూ డిక్లేర్ ఫర్ ఏ వన్ థింగ్, నీవు ఒక దానిని ఏదైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. హల్లెలూయా. నువ్వు యోచనే చేయకపోతే, నువ్వు నమ్మకపోతే అది వ్యర్థమవుతుంది. అది అయోగ్యత, అన్వర్దినెస్ అంటే అది అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 30వ అధ్యాయము నిర్గమకాండము 10వ వచనం చూడమా. అహరోను సంవత్సరంకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. చూడండి, మీ తరతరములకు సంవత్సరంకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. దేవునికి పరిశుద్ధమైనది. నేను ఎవ్వడో, నువ్వు మానవులు చెప్పే మాటలు జస్ట్ డజంట్ కేర్. హల్లెలూయా. ఎవరు నిన్ను పరిశుద్ధపరిచేది? ఎవరు నిన్ను నీతిమంతులుగా చేసేది? ఎవరు నీ కొరకు రక్తము కార్చినారు? అపవాది ఏం చేయలేదు, వాడు మోసగాడు. హీ డిసీవ్స్ యూ కంప్లీట్లీ, అట్టర్లీ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని పిలిచినాడు. దేవుడు ఏమంటున్నాడు? అది యెహోవాకు పరిశుద్ధమైనది. ప్రభు ఏది ఏర్పరచుకుంటే అది పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగు. ఎవరు మిమ్మల్ని పిలిచినారని ఈ సందేశం ఇచ్చిన వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ వర్తీ పీపుల్. మీరు ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. దేవునికి దిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, దిస్ ఈజ్ యువర్ వర్దినెస్. అన్వర్దినెస్ కాదు. ఎందుకు అన్వర్దినెస్ కాదు అనంటే, ప్రభువే నిన్ను పిలిచినాడు. ప్రభువు ఎవడిని పిలుస్తాడో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్లీజ్ రీడ్ నంబర్స్, సంఖ్యాకాండంలో ఉంటుంది. ప్రభు ఎవరిని పిలుస్తాడో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత పిలువబడ్డావు. నిన్ను మనుషులు కాదు నిన్ను పిలిచినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయము 7వ వచనము, సంఖ్యాకాండము. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడని, ప్రభువు నిన్ను పిలిచినాడని, నిన్ను పరిశుద్ధునిగా చేసినాడని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే నువ్వు పరిశుద్ధుడు. యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మనం ఉండవచ్చు అన్వర్దినెస్ తోని, కానీ ప్రభువు పిలిచినాడు. ఆయన పిలిపే నీకు వర్దినెస్. హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభువు మాటను మనం విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నేను మోసం చేస్తాడు. నువ్వు ప్రభువు యొక్క పరిశుద్ధమైన శరీరం దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒప్పుకో. వాట్ దే ఆర్ కన్ఫెసింగ్, వాట్ దే ఆర్ డిక్రీయింగ్, దేనిని ఒప్పుకుంటున్నారు? హల్లెలూయా. దేనిని ఒప్పుకుంటున్నారు? పాపాలను ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద అన్వర్తినెస్ అని చెప్పేసి ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్లీజ్ రీడ్ యోహాను సువార్త. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ప్రభువు చేతనే ఏర్పరచబడిన వాడు ఏం చేస్తున్నాడు? ఎంత అయోగ్యతలోనికి వెళ్ళినాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 27. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాడు ఆ ముక్క అంటే ఆ యొక్క రొట్టె ముక్కలో. హల్లెలూయా.
ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ప్రభువే మాట్లాడుతున్నటువంటి మాట. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించిన. 30వ వచనం చూడమా. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ. ఆ రాత్రి వేళ యేసు ప్రభువును ఏ మేనర్తో తీసుకుంటున్నాడు తెలుసా? ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుని ఎలాగైనా పట్టించాలి, యేసు ప్రభుని ఎలాగైనా అమ్మివేయాలి అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే 12 మంది శిష్యులలో యూద మంచి గ్రాడ్యుయేట్ అంట. ఆ కాలంలో గ్రాడ్యుయేట్. హల్లెలూయా. ఆ గ్రాడ్యుయేటు అన్ని లెక్కలు చూసుకునేవాడు. ట్రెజర్ అంతా ఆయన ట్రెజరర్. ఆ ట్రెజరరు ఆ సంచిలో వేసిన, ఆ సంచిలోనికి వచ్చేటువంటి లెక్కలన్నిటిని కూడా మాయం చేస్తూ మోసగాడుగా ఉండేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోసగానికి దేవుడు ఏం చేసినాడు? సంచి ఇచ్చినాడు, డబ్బుల సంచి ఇచ్చినాడు. హల్లెలూయా. అది సరిపోక ఆ మోసము రోజు పెరిగి ఏం చేసింది? యేసు ప్రభునే పట్టించేద్దాం అనే నిర్ణయానికి వచ్చేసి అన్వర్తి మేనర్తో, అది పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమైన జీవ వృక్షం అని చెప్పేసి, యూదుడే ఆయన కూడా, ఆ యొక్క జీవవృక్షం నా కొరకు వచ్చినటువంటి ఆ యొక్క యేసయ్య మెస్సయ్య ఈయనే అని చెప్పేసి 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు అన్నీ చూసినాడు. చనిపోయిన వారిని లేపడం కూడా చూసినాడు. ఆయన కళ్ళతో ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినాడో మనకు తెలియదు. కానీ అవన్నీ ఏమి కూడా ఆయనలో ప్రభావితము చూపలేదు. ఎందుకంటే ఆయన అన్వర్ది మేనర్తో ఉన్నాడు. హీ ఈజ్ ఫిల్డ్ విత్ ద డిఫరెంట్ మేనర్, డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాడు. ఆ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండి ఆ డిఫరెంట్గా పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఎందుకు డిఫరెంట్ అంటే నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఏదైనా తోటలో ప్రభువు ఒకవైపు జీవ వృక్ష ఫలమును ఉంచినాడు, ఇంకొక వైపు మంచి చెడ్డలన తెలివినిచ్చే వృక్ష ఫలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి చెడ్డలను తెలివినిచ్చే దాని వైపు సాతాను ఆ చెట్టు మీదకి వచ్చింది. మీకు తెలియదు. హల్లెలూయా. దేని మీదకి వచ్చింది? మంచి మీదకి. ప్లీజ్ రీడ్ క్లియర్లీ. మూడవ అధ్యాయము ఆదికాండము 3వ వచనం. అయితే తోట మధ్యనున్న గూర్చి చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటి తిని దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వరి ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, 3 ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునై ఉన్నదనియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వృక్షం మీదకి వచ్చింది, జీవ వృక్షం మీదకి రాకుండా ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు మీదకి వచ్చేసి ఏం చేసింది? ఎవరితో కన్వర్సేషన్ చేస్తుంది? ఆదాము హవ్వలతో కన్వర్సేషన్ చేస్తుంటే ఆదాము వినలేదు, ఆయన వినకుండా వెళ్ళిపోయినాడు. బట్ దట్ సర్పెంట్ అట్రాక్ట్స్ ద వుమన్. స్త్రీని ఆకర్షించి ఏం చేసిందంటే మోసము చేత ఏం చేసిందంటే అది రమ్యముగా కనబడేలాగున, మంచిదిగా అందముగా కనబడేలాగున, అలాగే వివేకమిచ్చు దానిలాగా కనబడేలాగున అట్రాక్ట్ చేసింది. ద వరల్డ్, ద గుడ్ అండ్ ఈవిల్ అట్రాక్ట్స్, ఇట్ క్రేవ్స్, ఇట్ లుక్స్ గుడ్, ఇట్ టాక్స్ గుడ్, ఇట్ అపియర్స్ గుడ్, బట్ ఇట్ ఈజ్ ఏ డేంజర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ జీవవృక్షం గురించి అసలు ఏమీ చెప్పట్లేదు. మీరు చావనే చావరు అని చెప్పి కొట్టిపడేసి అందంగా, రమ్యంగా, వివేకంగా అన్ని రకాలుగా మభ్యపెట్టింది. దేవునికి స్తోత్రం పెట్టి మోసము చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జీవ వృక్ష ఫలముల వైపు అసలు చూడనివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే
అక్కడ వారు మోసపరచబడ్డారు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్వర్దినెస్ ఏందనంటే గుర్తించకపోవడము. వాట్ ఈస్ ద గుడ్, వాట్ ఈస్ ద ఈవిల్. ఆ గుడ్ ఈవిల్ ఏమేం చేస్తుంది? నాశనానికి తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు అంటాడు, నేను లోకానికి జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అది యోగ్యంగా మనము తీసుకోవాలి. ఏంటి యోగ్యత అంటే, మన క్యారెక్టర్స్ యోగ్యమైనవి కాదు. అయోగ్యులమైన మన కొరకు మన ప్రభువు, యోగ్యుడైన మన ప్రభువు ఆయన సిలువలో మరణించి మనల్ని యోగ్యులుగా చేసినారు. మనం యోగ్యంగా ఆయన బల్లకు, ఆయన శరీరం ఎదుకు రావాలి. ప్లీజ్ రీడ్ 1 కొరింథియన్స్ 11వ అధ్యాయం 24 చదువమ్మా. దానిని విరిచి ప్లీజ్ రీడ్ 23rd నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందిన తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను పట్టుకున్నాడు, ఎత్తుకుని ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. చెల్లించిన తర్వాత దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఇక్కడ చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. ఇది అండి చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని చేయమంటున్నాడు. ఇది నిత్య నిబంధన. నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తే పస్కా బలి పశువుగా యేసు ప్రభు వచ్చేసి ఆ యొక్క పస్కా బలి పశువును వధించి ఆ రక్తంను ఆ యొక్క గుమ్మముల మీద పూసి ఆ యొక్క శరీరాన్ని తినాలి. దాంట్లో ఏది కూడా మిగిల్చకూడదు. ఆ శరీరం తినని ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అనారోగ్యత కానీ ఎలాంటి నొప్పి కానీ ఏమీ లేదండి. హల్లెలూయా. వై ద పీపుల్ ఆర్ సిక్, దాని కింద ఉన్నది. అయోగ్యంగా తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందట? వివేచింపక తిని త్రాగడము. 29 చదవమా. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనమైపోతున్నాము, రోగముతో ఉంటున్నాము, నిద్రిస్తున్నారంటే చనిపోతున్నారు. ఈ 3 జరుగుతున్నాయండి. అన్వర్దితో, వివేచింపక, ప్రభువు శరీరం అని అది తినేది ప్రభువు శరీరం అని తినకుండా ప్రభు శరీరం దగ్గరికి వచ్చేసి వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. నా మాట కాదు, నేను ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక, వాట్ ఈస్ ద వర్దినెస్? హెబ్రీ పత్రికలో ఉంటుంది. సంవత్సరం వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అవే పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు జీవవృక్షంగా వచ్చినాడని వారికి ఆలోచనలో లేకపోయింది. 10వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా. ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. అదంతా షేడ్ అండి. ధర్మశాస్త్రం అంతా ఒక షేడ్, ఒక నీడ. నిజమైనది కాదు. అది నిజమైనది పరలోకమందు ఉన్నది. ఇక్కడ మనం చేసేటిది అంతా కూడా షేడ్ అంటే ఒక ప్యాటర్న్. అక్కడ ఉన్నది అని మనం ఇక్కడ విశ్వసించి చేస్తున్నాం. అది ఇక్కడ ఉన్నది నిజం కాదు, పరలోకమందు ఉన్నది నిజముని. పరలోకమందు ఉన్నది నిజమైనది ఏంటిది? ఇక్కడ చూడండి. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ప్లీజ్ పాజ్ ఇట్. ఇక్కడ చూసినట్లయితే వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడ్డాము, మేము ఒక గొర్రెను కోడను బలిచ్చిన తర్వాత మేము పరిశుద్ధపరచబడినాము అని చెప్పేసి వాళ్ళు విశ్వసించిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇంకో బలి అర్పించరు. వాళ్ళు కంప్లీట్గా మేము పరిశుద్ధపరచబడినాము అని చెప్పేసి వారు విశ్వసించినప్పుడు, విశ్వసించని వాడు
విశ్వసించని వాడు వారి మనస్సాక్షి మళ్ళీ వారిని గద్దించి వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పాపములోనూ ఉండి ఏం చేస్తున్నారంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ పాపము చేస్తున్నాము, మళ్ళీ బలి అర్పిస్తున్నాం. అది ఏం చేస్తున్నారు? పాపం మళ్ళీ జ్ఞాపకము చేసుకుంటున్నారు. ప్లీజ్ రీడ్ ఇంకా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వస్తున్నాయి. ఏటేటా అప్పుడు చేసినారు, కానీ ఇప్పుడు ఏమవుతుంది? వారం జ్ఞాపకం చేసుకుంటున్నారు, రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు, నెల జ్ఞాపకం చేసుకుంటారు, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటున్నారు. హల్లెలూయా. వాట్ ఈస్ ద వర్దినెస్? వాట్ ఈస్ ద అన్వర్దినెస్? అన్వర్దిలో ఉన్నప్పుడు అన్ని మళ్ళీ పాత గతమే గుర్తు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నా యేసయ్య ఏం చేసినాడంటే అలాగూ జ్ఞాపకం రాకుండా ఒక్కటే బలి అర్పించినాడు. ఒక్కటే బలి అర్పించి మిమ్మల్ని ఏం చేసినాడు? మనందరినీ పరిశుద్ధపరిచినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనం 10 హెబ్రీ పత్రిక. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి. ప్లీజ్ రీడ్ వన్స్ అగైన్. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు ప్రభు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి, ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దిస్ ఈస్ ద డిక్లరేషన్, దిస్ ఈస్ ద వర్దినెస్. ఈ వర్దినెస్ కాకుండా మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే యు ఆర్ అండర్ ద కండమ్నేషన్ ఆఫ్ ద సిన్. హల్లెలూయా. నువ్వు ఇంకా పాపపు ఊపిలోనే, ఆ యొక్క పాపపు జ్ఞప్తిలోనే ఉన్నావు, ఆ బాండేజ్లోనే ఉన్నావు. యు ఆర్ థింకింగ్ యు ఆర్ నాట్ డెలివర్డ్, యు ఆర్ నాట్ ఫర్గివెన్ అని చెప్పేసి. దట్ ఈస్ ద అన్వర్దినెస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. పాపములను గురించి ప్రభు ఏమంటున్నాడు? చాలా చక్కగా చెప్పినాడు. నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడే చూడమ్మా 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? వారం జ్ఞాపకం చేసుకుంటున్నావు. పాపములను అతిక్రమలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువే చెప్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దట్ ఈస్ ద డిసెప్షన్. అది అబద్ధం, అది మోసం. ఆ మోసంలో నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి దేవుడు ఎంత మంచిగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాపములను అతిక్రమములను నేను జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవద్దు. దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఫినిష్డ్ వర్క్. నీ కొరకు ప్రభు ఏమి చేసినాడు? ప్రభు మన కొరకు అర్పింపబడ్డాడు. హల్లెలూయా. ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నది. అవన్నీ మనకు చదవడానికి సమయం లేదు. తండ్రి అయిన దేవుడు మన పాపములన్నీ ఎవరి మీద మోపినాడు? యేసు మీద మోపినాడు. యేసు ప్రభువు మీద మోపినాడు. ఆయన చేతులు, తండ్రి అయిన దేవుని యొక్క చేతులు తన కుమారుడైనటువంటి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తల మీదకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 6వ వచనం చూడండి. 53 యెషయా 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద వర్దినెస్. దేవుడే నీ పాపాలన్నీ తీసి యేసు ప్రభు మీద మోపినాడు. నువ్వు ఇంకా మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ దాంట్లోనే ఉంటున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మన రోగాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అందరూ చేస్తున్నారు. నీ రోగాలన్నీ కూడా ఆయన మీద మోపినాడు. అక్కడ 10వ వచనం చూడమ్మా. 53:10 యెషయా. అతని నలుగుగొట్టుకుడుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన. యేసు ప్రభు నిర్దోషి, నిష్కలంషుడు, ఆయన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు. కానీ మన రోగాలు, మన వ్యాధులన్నీ ఏం చేసినాడు? ఆయన మీద మోపినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము అన్వర్దినెస్లోనికి ఇంకా కాలేదు. నా రోగములు, దిస్ ఈజ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమైంది.
No, that is a compromise spirit. That is a deception of the Satan. Deception of the Satan. దేవునికి స్తోత్రము కలుగును గాక. You are perfect in Christ Jesus. Hallelujah. క్రీస్తులో you are perfect. You are holy. మన ఐడెంటిటీని మనం తెలియజేయాలి. హూ యు ఆర్ అంటే చెప్పాలి. క్రీస్తునందు నీ నీతి, క్రీస్తునందు నేను పరిశుద్ధ, క్రీస్తే నా విమోచనం, క్రీస్తే నా నీతి. హల్లెలూయా. క్రీస్తే మన సమస్తమై ఉంటున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో, తీర్పు తీర్చువాడు ఎవడు? ఎవరు తీర్పు తీర్స్తారంటే సాతాను తీర్పు తీర్చేది. ఎవరు తీర్చారు? దేవుడు, యేసు ప్రభు తీర్పు తీర్స్తాడు. 8వ అధ్యాయంలో చూడండి 33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చూసినాము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఎవరిని పిలిచినా వాడు పరిశుద్ధుడు. దేవుడే పిలిచినాడు పరిశుద్ధుడు. అందుకని దేవుని పిలిచిన దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద నేరం ఎవడు మోపుతాడు? దేవుడే నిన్ను పరిశుద్ధం చేసినాక. కాబట్టి నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కొరకు కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హీ ఈజ్ క్లెన్స్డ్ బై మై బ్లడ్ లార్డ్. హీ ఈజ్ అ రైట్ పర్సన్ అని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాతాను మాట దేవుడు వినడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తన చిత్తమును నెరవేర్చిన తన కుమారుని యొక్క మాటను దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తులో ఏమై ఉన్నా, అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపనే. నేనేం చేయలేదు, ప్రయాసపడింది అసలు నేను కానే కాదు. ఎంత కష్టపడ్డాను, ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్ని చెరసాలలో ఉన్నాను, ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ చేసింది నేను కాదు. ఐఎమ్ నథింగ్. అంత క్రీస్తు కృపనే, క్రీస్తు కృపనే, క్రీస్తు కృపనే. హల్లెలూయా. అవునండి, నరహంతకుడు ఈజ్ ఎ మర్డరర్. సో మెనీ ప్రజలను, కుటుంబాలను నాశనం చేసినాడు. కానీ దేవుని మహాకృప చేత ఏర్పరచబడ్డాడు. దేవుడు పిలిచినాడు. హల్లెలూయా. దేవుడు పిలిచి పరిశుద్ధపరిచినాడు. ఈయన నా కొరకు శ్రమను ఎలాగో అనుభవిస్తాడో నేను చూపిస్తానని చెప్పిస్తాను. ఎవరు అంతగానో శ్రమ పడలేదు. యేసు ప్రభు తర్వాత పౌలు భక్తుడు శ్రమ పడినంతగా మనకు ఎవరిని చూడం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీ పత్రికలో చూసినట్లయితే 12వ అధ్యాయంలో అనేకమైన శ్రమల గురించి రాస్తాడు. 2వ కొరింథీ పత్రికలో అవన్నీ అనేకమైన శ్రమలను అనుభవించి ఏమంటున్నాడు? చివరికి ప్రయాసపడ్డది, కష్టపడ్డది, శ్రమ పడ్డది నేను కాదు, నాకు తోడై ఉన్న కృపనే. దట్ ఈస్ ద వర్ది మేనర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మోసపరచబడవద్దని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేంట్లో చేయి వేస్తున్నాం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. హల్లెలూయా. 10:16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే గదా. మనము విరుచు రెట్టే తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే గదా. హల్లెలూయా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఒకటే రొట్టెలో మనం అందరం పాలు పొందుతున్నాం. అందరం ఆ ఒక్క శరీరంలోని రొట్టెను, ఆ యొక్క శరీరంలో పాలు పొందుతున్నాం. కానీ మనం సపరేట్గా ఉన్నాం. సపరేట్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి నేను వివరించాను. అయితే ఆ ఒక్క శరీరంలో పాలు పొందుతున్న మనమంతా కూడా క్రీస్తు ఫ్యామిలీ, క్రీస్తు సంబంధంలో. ఏం సంబంధం అండి? మనం రక్త సంబంధులం. యేసు ప్రభు యొక్క రక్త సంబంధుల కొరకు ఎంతగా ప్రయాసపడుతూ ఉంటాం. హల్లెలూయా. మనం క్రీస్తు శరీరములో అలా క్రీస్తు రక్త సంబంధులమై ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాట కూడా తెలియజేస్తాను. యేసు ప్రభు చనిపోయి ఆయన సజీవుడుగా శరీరముతో ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు.
ఈజ్ లివింగ్ విత్ బాడీ. ఓకే, దేవునికి స్తోత్రం. ఆ బాడీగా మనలో నివసించాలని ఆయన సాదృశ్యమైన ఆ యొక్క శరీరాన్ని మనకిస్తున్నారు. మనం ఆయన రూపంలో మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. మీరు రోజు ఏం చేయండి, రోజుకొక యాపాకు తింటా ఉంటే ఏమవుతూ ఉంటుంది? స్వీట్ అయిస్తావు, అది మీ బాడీలో మెర్జ్ అయిపోతుంది. అలాగే నువ్వు ప్రతిరోజు అపొస్తలులు అయితే ప్రతిరోజు వారు కూడుకున్నప్పుడల్లా ప్రభు బల్ల తీసుకునేవారు. అయితే ఆ యొక్క తీసుకుంటే నీ శరీరము క్రీస్తు శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యు టాక్ లైక్ క్రైస్ట్, యు వాక్ లైక్ క్రైస్ట్, యు లుక్ లైక్ క్రైస్ట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. అందరిని మనల్ని చూడగానే ఓ దేవుని పిల్లలు. ద యాక్ట్స్ షుడ్ బి ఎక్స్ప్లోర్ అవర్ క్యారెక్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని క్రీస్తును మనము బయలుపరిచాం. నువ్వు క్రీస్తు సంబంధివి, నువ్వు ఇంకా పాపివే అని అయోగ్యతలోనికి నడిపించి, అపరాధములోనికి నడిపించి నిన్ను అనారోగ్యములో, రోగములో, అలాగే నిద్రించేలాగా చేస్తుంది సాతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ బ్లడ్ను కూడా కరప్ట్ చేస్తుంది. నేను ఆ డీప్ సబ్జెక్ట్లోనికి వెళ్ళను. సాతాను అనేకమైన సంఘాలను కడుతుందండి. రాంగ్ డాక్ట్రిన్, రిలీజియస్ డాక్ట్రిన్స్ సంఘాలు, అలాగే అనేకమైనటువంటి మర్మన్ సంఘాలు అని డాక్ట్రిన్స్ అని చెప్పి అనేక విదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అవి ప్రవేశించి మొత్తము క్రీస్తుకు విరోధంగా చేస్తున్నాయి. వారు కూడా బల్లలు తీసుకుంటున్నారు. ఎలా బల్లలు తీసుకుంటున్నారు? క్రీస్తు మన కొరకు చనిపోయినాడని కాదు, దాన్ని రాంగ్ డైమెన్షన్లో వాళ్ళని కరప్ట్ చేసి దయ్యముల పాత్రల్లో వారు పాలు పుచ్చుకునేలాగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. 18వ వచనం అక్కడనే, 1 కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, ఆ బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? నేను చెప్పునదేమి? ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ నేను ఈ వాక్యాన్ని వివరిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పించినారు. పస్కా బలి పశువును అర్పించిన తర్వాత దాన్ని అదే రాత్రి వారు కాల్చుకొని తినాలి. తిని వారు బలిపీఠముతో పాలివారు కారా? మనం ఇంతకుముందు చూసినాము, బలిపీఠమునకు తగిలినది ఏదో అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ప్రతిష్ఠితమైనది. అలాగ కాకుండా ఇక్కడ ఏమైంది? ఇక నేను చెప్పునదేమనగా, ఇప్పుడు చూడండి 19వ వచనం. ఏమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారు అని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలో, ఆ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దయ్యముల పాత్రలు కూడా ఉన్నాయి. ద డీమన్ ఆల్సో హ్యావ్ దట్ టేబుల్, ద డిసెప్టివ్ టేబుల్, డిసీవింగ్ ద పీపుల్. రాంగ్ డైరెక్షన్లో చేసి వారిని మోసము చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఏ మేనర్తో తీసుకుంటున్నావో దట్ ఇన్ఫెక్ట్స్ యూ. అందుకనే ఇస్కరియోతు యూదా ఆ పాత్రలు అందరు తీసుకున్నారు. 11 మంది తీసుకున్నారు. 11 మంది తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు శరీరం అని తీసుకోలేదో ఏం వచ్చేసింది? సాతాను వానిలో దూరింది. హల్లెలూయా. ఎక్కడున్నది డోర్వే? నేను ఎప్పుడు చెప్తాను, ద్వారాలు ముయ్యాలి. అవును, మన శరీరానికి అనేకమైన ద్వారాలు ఉన్నాయి. 3 ద్వారాలు ప్రాముఖ్యమైన: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబ అని. ఈ ద్వారాలు మనం మూసుకొని ఉండాలి. ద్వారం తెరిచిండు వాడు హృదయంలో. ఏంటిది? లోకాశ, ధనము, వాడు సంపాదించుకోవాలి. ద సెల్ఫిష్నెస్ అనే ద్వారం తెరవగానే ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెలోనిది తీసుకున్నాడో, తీసుకోగానే దానితో పాటు సాతాను ప్రవేశించి యేసు ప్రభువును 30 వెండి నాణములకు అమ్మివేసి వ్యాపారం చేస్తున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, నా ఇల్లును
నా దేవాలయమును, నా మందిరమును వ్యాపారపు టిల్లుగా చెయ్యకుడి, దొంగల గుహగా చెయ్యకుడి. దొంగతనం చేస్తున్నాడు, వాని లోపల ఉండి దొంగ ఏం చేస్తున్నాడు, అన్ని తప్పిస్తా ఉన్నాడు. తప్పించి చివరికి జీవాధిపతి యేసు ప్రభుని అమ్మి పడేసినాడు. దట్ ఈస్ ద అన్వర్ది మ్యాన్. అమ్మేసి ఏం చేసినాడు, నశించిపోయినాడు. హల్లెలూయా. దేవునికి అలాగ మనం నశించకూడదు. అదే ప్యాటర్న్లో ఇక్కడ మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయోగ్యంగా 27వ వచనం చూడము, 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగను. అపరాధి, కండెమ్డ్ పర్సన్గా ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే యోగ్యంగా తీసుకోవాలి. నువ్వు క్షమింపబడ్డావు, యేసు రక్తం చేత శుద్ధీకరించబడ్డావు, నువ్వు పవిత్రుడవు, నువ్వు నిర్దోషి నిష్కలంక్షుడు అని చెప్పేసి నువ్వు థ్యాంక్ యూ లార్డ్, యువర్ ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్ మేక్ మీ హోలీ. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీ కొరకు సిలువలో చనిపోయినాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ఇది చాలా టైం తీసుకున్నది. రెండవది 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలను. దేవునికి స్తోత్రం కలుగును. నేను దీని గురించి తన్ను తాను పరీక్షించుకోవాలి. నువ్వెవరు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నువ్వు పాపివా, పవిత్రుడవా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా ఉన్నది దేవుని వాక్యంలో. ఒక్కసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. హల్లెలూయా. చాలమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడు, పాపుల విజ్ఞాపన వినడు. ఎప్పుడు వింటాడు? వారు పాపంలో నుండి వారు మొర్ర పెట్టినప్పుడు, రక్షణ కొరకు మొర్ర పెట్టినప్పుడు, వారు పాపము చేత నింపబడి వారు రక్షణలోనికి రావాలని మొర్ర పెట్టినప్పుడు ప్రభు వింటాడు. హల్లెలూయా. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎందుకు ఆలకింపడు అంటే వారు పాపం చేసుకుంటూ వారం వస్తున్నావు, బలలు వింటున్నావు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు, వారం తీసుకుంటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నావు, మళ్ళీ తీసుకుంటున్నారు. అలాగే ఏటేటా మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి. నువ్వు పాపిగా నువ్వు ఒప్పుకుంటున్నావు. యు ఆర్ కన్ఫెసింగ్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్ ఇన్. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను తిట్టినా, నేను కొట్టినా, నేను చేసినా యు ఆర్ కన్ఫెసింగ్ కండెమ్నేషన్ యువర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు మళ్ళీ పాపం చేసి మళ్ళీ నన్ను ప్రార్థన చేసి అడుగు అవసరంలో నేను వినను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ మాట కూడా చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. దేవుడు అన్ని రాపించి పెట్టినాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. 10వ అధ్యాయం 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ చూడండి, అపవిత్రమైన పరిశుద్ధపరచుటకు, రక్షింపబడుటకు కారణమైనటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని ఏం చేస్తున్నారంట? పాదములతో త్రొక్కుతున్నారు. యేసు ప్రభుని పాదములతో తొక్కుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ బల్ల తీసుకుంటున్నారు, మళ్ళీ పోయి ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. మళ్ళీ వచ్చి వారానికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా క్షమించు ప్రభువా. ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కుమారుని పాదములతో తొక్కి పరిశుద్ధపరచడానికి సాధనమైన ఆ రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు. ఆ రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నదని మనకి ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. ఆ రక్తం ఏం చేస్తున్నారు? అన్వర్దిగా పరీక్షించడం లేదు. ఈ రక్తం అంటే ఏంటిది, రొట్టె అంటే ఏంటిది అనేది వారికి డిఫరెంట్ మేనర్లో వారు పరీక్షించుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించుతాడని మనము ఎరుగుతాం. పాపల మనవి ఆలకించడు.
నువ్వు పాపములోనే ఉండి పాపం చేసుకుంటూ బలలో పాల్గొని ఇవన్నీ చేస్తూ ఉంటే దట్ ఈస్ అ కండమ్నేషన్. నీవు నీ మీదికే ఉగ్రతను తీసుకొని వస్తున్నావు. అందుకని నువ్వు పరీక్షించుకో. నువ్వు క్షమింపబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా తీర్చబడ్డావు. క్రీస్తే ఆయన నీతిని నీకు ధరింపచేసినాడనే నిన్ను నువ్వు సెల్ఫ్గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తులో నీవు నీతిమంతుడవు, నిర్దోషివి, నిష్కలంకురాలవు. మనం అది కన్ఫెషన్ చేయాలి. మన కన్ఫెషన్ పరీక్షించుకోవడం అంటే నేను పాపిని ప్రభువా, నేను ఇది ప్రభువా, అది కుక్కను ప్రభువా పని కాదు. పరలోకమందున దేవుడు నిన్ను పిలిచినాడు, నిన్ను పరిశుద్ధురాలుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు యొక్క శరీరం ఎందుకు తినాలంటే నువ్వు శక్తితో నింపబడాలి, ఆరోగ్యంగా నింపబడాలి, బలముతో నింపబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. మనం చనిపోయినామండి, అసలు వీఆర్ డెడ్. క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు. ఆ క్రీస్తు శరీరం మనలో డెవలప్ అవుతుంది రోజు రోజుకు. హల్లెలూయా. గలతీ పత్రిక 2:20 చూడమా. ఇక్కడ చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి యందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. క్రీస్తు మన యందు జీవించుచున్నాడు. అందుకని ఆయన శరీరం మన లోపల డెవలప్ కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. హైబ్రిడైజేషన్ జరుగుతున్నది ఇప్పుడు. అన్ని చెట్లు కానీ అన్ని హైబ్రిడైజేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యూమన్ కూడా హైబ్రిడైజేషన్ చేస్తున్నారు. రోబోటిక్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మెకానికల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ ఏదో చేస్తున్నారు. కానీ ఇట్ ఈస్ నెవర్ హ్యాపెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవుని ఒక మాస్టర్ పీస్గా చేసినాడు. హల్లెలూయా. దేవుడు మానవుని మాస్టర్ పీస్గా చేసినాడు, ప్రత్యేకమైన వారిగా చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని ఇచ్చినాడు. దేవుని దగ్గర నీకు ఒక ఐడెంటిటీ ఉన్నది. నువ్వు ఐడెంటిటీ కోసం ప్రయాస పడడం అవసరం లేదు. ఎందుకనంటే క్రీస్తు నీ అందు జీవిస్తూ, క్రీస్తుతో పాటు మనం బాప్తిసం ద్వారా ఏమవుతున్నాం? సమాధి చేయబడుతున్నాం. నీళ్ళలో ముంచుతున్నారు కదా. నీళ్ళలో ముంచినప్పుడు ఇలా పెట్టి నీ పాపంలో ఒప్పుకుంటున్నావా? ఇవన్నీ యేసుక్రీస్తు నామములో, తండ్రి అయిన దేవుని నామములో, పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసం ఇస్తున్నామని నీళ్ళలో ముంచుతాం. నీళ్ళలో ముంచినప్పుడు ఆ పాత వ్యక్తి, ఓల్డ్ మెన్, ఓల్డ్ నేచర్, అవన్నీ కూడా సమాధి చేస్తున్నారు. సమాధి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి లేపుతున్నారు. తిరిగి లేపినప్పుడు నూతనమైన పురుషునిగా, నూతనమైన స్త్రీగా నువ్వు మళ్ళీ తిరిగి క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడుతున్నావు. నూతన సృష్టిగా చేయబడిన నీ ద్వారా ప్రభు యొక్క శరీరం ప్రతిసారి నువ్వు తినడం వల్ల ఆయన రూపంలోనికి మార్చబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చెట్లను హైబ్రిడైజ్ చేస్తున్నారు. మామిడి మొక్క ఉన్నదనుకో, పుల్లటి మామిడి మొక్కకు ఒక బంగనపల్లి దానిని ఏం చేస్తారంటే, చిన్న ముక్కనే, ఎంత పెద్దది కాదు, చిన్న ముక్కను ఏం చేస్తారు, దానికి అంట కడతారు. అంట కట్టి పెడతారు. పెట్టగానే, అంట కట్టగానే ఆ యొక్క మొక్క, పుల్లటి మామిడి చెట్టు ఏమవుతుంది? స్వీట్గా మారిపోతుంది. అలాగూ యేసు ప్రభు యొక్క శరీరము నీలో మ్యారేజ్ అవుతుంది. యు బికమ్ లైక్ ఎ క్రైస్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. అది నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు పాపిని, నేను పందిని, కుక్కను, నక్కను, ఇది కాదు. దేవునికి దట్ ఈజ్ అన్వర్దినెస్, అయోగ్యత. పరీక్షించుకోవడం అంటే అది దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం అక్కడ. ఇంకా ప్లీజ్ రీడ్ 1 Corinthians 11th chapter 29వ వచనం, 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ చూడండి ఇంకొక మాట, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలా ఇక్కడ వివేచింపక, ప్రభువు శరీరం అని వివేచించడము లేదు. ప్రభువు నా కొరకు మరణించినాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. ఇది ప్రభు యొక్క విరువబడిన, నా కొరకు విరువబడిన
శరీరమని ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక డిజైనింగ్ లేదండి, జ్ఞానం లేదు. అందుకనే దేవుడు ఏం చేసినాడు, నన్ను జ్ఞానం అడగండి ధారాళంగా ఇస్తాను. మీకు జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి జ్ఞానం అడగండి. ఆ జ్ఞానంతో పాటు మనం ఆత్మవరములను కూడా అడగాలి. ఆత్మవరాలలో వివేచన వరం అనేది చాలా శ్రేష్టమైనది. నువ్వు ఏది చేయాలి, ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏం చేయాలి, ఏంటిది అనేది ఎవ్రీథింగ్ డిజైనింగ్ చేయాలి. వివేచించాలి. వివేచించి నువ్వు తిని త్రాగాలి. తిని త్రాగకపోతే శిక్షావిధికి కారణమైపోతున్నది. శిక్ష విధి కలగడానికే నువ్వు తింటున్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నువ్వు వివేచించాలి. ప్రభు యొక్క శరీరము నా కొరకు సిలువలో మొత్తబడింది, గాయపరచబడింది, మరణించినాడు, నేను తప్పింపబడ్డాను, హల్లెలూయా అని వివేచించాలి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మరణం కావాల్సింది, నేనైతే చెప్పగలను మరణం కావాల్సిన వాడిని. కానీ ప్రభువు నా పక్షమున నన్ను తప్పించి నా స్థానంలో ఆయన మరణించి నన్ను జీవింప చేస్తున్నాడు, హల్లెలూయా. దట్ ఈజ్ మై కన్ఫెషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము ఈ జీవితము మనది కాదు. దిస్ ఈజ్ ఎ సెకండ్ లైఫ్. సెకండ్ లైఫ్ అంటారు. ఈ సెకండ్ లైఫ్ చాలా ప్రశస్తమైనది. అవును, నువ్వు మరణించాల్సింది, కానీ నీకు ఒక గ్రేస్ పీరియడ్లో నీకు దేవుడు ఎక్స్టెన్షన్ ఇచ్చినాడు. దట్ ఎక్స్టెన్షన్ షుడ్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. దేవునికి స్తోత్రం కలుగును. నీ శరీరం ద్వారా దేవుని యొక్క అనేకమైన కార్యాలు జరిగించడనే రాజ్య వ్యాప్తిలో మనము పాత్రలుగా ఉండాలని ప్రభు మనకు ఎక్స్టెన్షన్ ఇచ్చినాడు. ఈ ఎక్స్టెన్షన్ జీవితంలో మనము వివేచించాలి. వాట్ వీఆర్ డూయింగ్. నీ పాత జీవితమునే చేస్తున్నానా, లేకపోతే ఐ బికమ్ న్యూ, ఐ కెన్ డూ న్యూ. మై ప్యాటర్న్ షుడ్ బి చేంజ్, మై లైఫ్ స్టైల్ షుడ్ బి చేంజ్, మై లివింగ్ స్టైల్ షుడ్ బి చేంజ్. దేవునికి స్తోత్రం. పాత మనుషుడు, పాత పురుషుడు సమాధి చేయబడ్డాడు. ఇదిగో సమస్తము నూతనమామి, ఎవ్రీథింగ్ న్యూ, న్యూ ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. అందుకని మనం క్రీస్తు మనస్సు కలిగిన వారమై మనము వివేచించి మనం క్రీస్తు తోడి వారసులము అని చెప్పేసి మనల్ని మనము విమర్శించుకోవాలి, వివేచించాలి నువ్వెవరు అని. దేవునికి అలాగూ చేసి థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నా కొరకు చనిపోయినావు, నేను అనేక మందికి ఈ సువార్తను ప్రకటించాలి. నన్ను ఎలాగో రక్షించినావు, నేను కూడా అనేక మందిని రక్షించాలి. హల్లెలూయా. నాకు రక్షణ టికెట్ దొరికింది. ఒక గొప్ప దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు ప్రకటన గ్రంథం గురించి. చేస్తూ ఉంటే ఒక సహోదరు లేచింది, అయ్యగారు మేము రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసం పొందితే మాకు పరలోకం టికెట్ కన్ఫామా అడుగుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరలోకం టికెట్ నీకు కన్ఫామ్ అవుతుంది, కానీ నువ్వు హౌ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎలాగూ జీవిస్తున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను అంగీకరించినాడు, నీ పాపములను క్షమించినాడు. దెన్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద గేట్స్ ఆఫ్ ద హెవెన్. ఆ పరలోక రాజ్యపు ద్వారంలోనికి, ఆ యొక్క గేట్లోనికి ఎంటర్ అయినావు. బట్ వాట్ ఈజ్ యువర్ లివింగ్ స్టైల్, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? దేవునికి మహిమ కలుగును కాక. ఆ పాత మనిషి బయటనే చచ్చిపోయాడు, కొత్త మనిషి వచ్చినవా, లేకపోతే పాత మళ్ళీ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నదా? దేవుని రాజ్యంలోనికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనల్ని మనము పరీక్షించుకొని, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరు, అసలు నిన్ను దేవుడు ఎందుకు రక్షించినాడు, నీ నిమిత్తం దేవుని ప్రణాళిక ఏంటి అని చూసి మనల్ని మనము వివేచించుకోవాలి. వివేచించుకొని ప్రభువు నా కొరకు మరణించినాడు, నా మరణం వరకు కూడా నేను ప్రభు యొక్క సేవలో నేను వాడబడాలి. ఐ హ్యావ్ టు యూజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అనేక మందికి స్వార్థను ప్రకటించాలి. దట్ ఈస్ ద బర్డన్ అపాన్ అవర్ షోల్డర్స్. మన భుజస్కంధముల మీద ఉన్నది. యెషయా గ్రంథంలో చాలా చక్కగా ఉండేది. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడను, అతని భుజముల మీద. అతని భుజం కాదండి, యేసు ప్రభు మనకు శిరస్సు, ఆయన భుజము మనం. హల్లెలూయా. శిరస్సు ఇక్కడ ఉన్నది, మన శరీరం మనం, సంఘము శరీరం. ఈ సంఘము యొక్క భుజముల మీద రాజ్యభారం ఉన్నది. వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ యువర్ మిషన్, దట్ ఈస్ యువర్ టాస్క్, దట్ ఈస్ యువర్ అసైన్మెంట్ గాడ్ గివెన్ టు యూ. దట్ టు హీ కాల్డ్ యూ. ఆయన నిన్ను పిలిచి నిన్ను పరిశుద్ధపరిచింది ఏంటంటే ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది మనం వివేచించాలి. దేవునికి అది కాకుండా కావో పీవో మజకారో అంటే అది లోకము, దాని ఆశలు గతించి పోతాయి.
వాటితో పాటు మనం కూడా గతించిపోవాల్సింది. అందుకనే ఆ శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చివరిగా చూడమ్మా, ఇందువలనే అనేకులు మీలో బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే అమ్మ, చాలమ్మా. ఇక్కడ 30వ వచనంలో ఉన్న వాక్యం గురించి మీకు తెలియజేస్తున్నాను. అందువలననే, ఎందువలన? పరీక్షించకుండా, అయోగ్యముగా, వివేచింపకుండా తిని త్రాగువాడు మీలో అనేకులు అలాగ తిని త్రాగువాడు ఏమవుతున్నాడంటే బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఒక్కసారి కీర్తనల గ్రంథం రండి. కీర్తనల గ్రంథము ఐ థింక్ 105, 105వ అధ్యాయము 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో రప్పించను. చాలా ఇక్కడ చూడండి, ప్లీజ్ పాజ్ ఇట్. అయితే అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను. యేసు ప్రభు ఆ యొక్క పస్కా బలి పశువును అర్పించిన తర్వాత అక్కడ ఐగుప్తులందరూ నశింపచేసి అక్కడ నుండి ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రాత్రి పస్కా బలి పశువు యొక్క శరీరాన్ని తిన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు? వారి వెండి బంగారంలే కాదు, ఐశ్వర్యంలే కాకుండా ఎలా ఉన్నారు చూడండి. మళ్ళీ చదవమా. అక్కడ నుండి తన జనులను ఇశ్రాయేలును వెండి బంగారములతో ఆయన రప్పించను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లువాడు ఒక్కడును లేకపోయెను. దేవునికి స్తోత్రం. తొట్రిల్లువాడు ఒక్కడును కూడా లేకపోయెను. ఒక్కడికి కూడా వీక్నెస్ లేదు. లేచి పరిగెత్తిన పడకబట్టినవాడు కూడా లేచి ఏం చేస్తున్నాడంటే పరిగెత్తి ముందుకు సాగిపోయి నడుస్తున్నాడు. దట్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ద పస్కా బలి పశువు యొక్క ఆ యొక్క శరీరము నీకు సత్వనిస్తుంది, నిస్సత్వను తొలగించి వేస్తుంది. ఇక్కడ ఏమవుతున్నారు? బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు. ఏమవుతుంది? నిద్రిస్తున్నారు. దట్ ఈస్ ద అన్డిజైన్ ప్యాటర్న్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము అలాగూ తీసుకోకూడదు. యేసు ప్రభు నీ రోగములన్నిటిని, వ్యాధులన్నిటినీ ఆయన సిలువలో భరించినాడు. కాబట్టి యు ఆర్ ఫుల్లీ హెల్దీ అని చెప్పేసి మనము కన్ఫెషన్ చేయాలి, దాన్ని తీసుకోవాలి, ఆ మేనర్తో తీసుకోవాలని తెలియజేస్తున్నాడు. అలాగే చివరిగా 31వ వచనము, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. హల్లెలూయా. తీర్పు పొందక పోదుము. మనల్ని మనం ఎప్పుడైతే విమర్శించుకుంటామో మనము తీర్పు పొందము. దేవునికి స్తోత్రం కలుగును. దీని గురించి నేను తెలియజేస్తాను. మనల్ని మనం విమర్శించుకోవాలంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, నీతిమంతులను రక్షించడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపులను రక్షించడానికి, పాపుల కొరకే పంపబడ్డాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 17 నుంచి కొంచెం ఎక్కువైనా కూడా ప్లీజ్ ఒక 16 నుంచి చదవమ్మా ప్లీజ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన ఆ యేసు ప్రభుని ఎందుకు అనుగ్రహించినాడు? ప్రతివాడు ఎవడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లే ఆయనను ఈ లోకానికి పంపినాడు, నీ కొరకు, నా కొరకు. దెన్ ప్లీజ్ రీడ్. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదండి. రక్షించడానికి, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన కుమారుని ద్వారా రక్షించడానికే ప్రభువు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినట్టు? శిక్షించడానికి కాదు, తీర్పు తీర్చడానికి కాదు. అనేక మంది ఇలాగవుతుంది అలాగవుతుందని అంటారు. కాదండి, యేసు ప్రభు రక్షించడానికే వచ్చినాడు. నిన్ను నన్ను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనను అందుకే పంపించినాడు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్. ఇప్పుడు చూడమ్మా 18వ వచనం. ఇక్కడ చూడండి, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. చాలమ్మా, ఇక్కడ విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఎందుకనంటే
ఏమని విశ్వసించాలి? నీ కొరకు యేసుప్రభు శిలువలో మరణించినాడు. ఆ తీర్పులో నుండి, ఆ గొప్ప తీర్పులో నుండి, దేవుని ఉగ్రతలో నుండి, దేవుని ధవల ఆ సింహాసనము, ఆ యొక్క తీర్పులో నుండి నువ్వు విమోచింపబడ్డావు. తన కుమారుని పంపించినాడని ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు తీర్పులోనికి రావు. హల్లెలూయా. విమర్శించుకున్నాడు అంటే ఏంటిది? మనల్ని మనము, ఓ నా నిమిత్తము నా ప్రభు మరణించినాడు, ఐఎమ్ డెలివర్డ్, ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ దట్ జడ్జిమెంట్. హల్లెలూయా. యేసుక్రీస్తు న్యాయపీఠం మీద కానీ, అలాగే తండ్రి అయిన దేవుని యొక్క ధవల వర్ణ సింహాసనం ఉన్నదండి, వాటి దగ్గర ఆ తీర్పులోనికి మనల్ని తీసుకొని రాడు. వెన్ యూ బిలీవ్, విశ్వసించిన వాడు మాత్రం ఆ తీర్పులోనికి రాడు. ఆ విశ్వసించని వాడు తీర్పులోనికి వస్తాడు. వాళ్ళ కోసం తీర్పు తీర్చడానికి కూడా ప్రభువు రాలేదు, ఆల్రెడీ వాళ్ళకు తీర్పు తీర్చబడ్డది. విశ్వసిస్తే నిత్య జీవము, విశ్వసించని వానికి నిత్య నరకము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము అది కూడా చదవమ్మా, 18వ వచనం. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. చాలమ్మా. ఆ తీర్పు ఇదే తీర్పు. ఏంటిది ఆ తీర్పు? నువ్వు విశ్వసిస్తలేవు కాబట్టి నువ్వు ఆ తీర్పులోనికి వస్తావు. విశ్వసించువాడు తీర్పును తప్పించుకుంటున్నాడు. హల్లెలూయా. అనేక మంది లోకంలో నరకం ఉన్నదని, యమ ధర్మరాజు ఉన్నాడని, ఆ ఖడ్గాలతో కత్తులతో కోస్తారని, ఇవన్నీ ఉన్నాయండి. వాటి నుండి, ఆ తీర్పు నుండి, ఆ శిక్ష నుండి నువ్వు తప్పింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభువని నువ్వు ఒప్పుకోవాలి. ఆయనను మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు లేపినాడని నీ హృదయమందు విశ్వసించాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు, ఆ తీర్పులో నుండి తప్పింపబడతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాని కొరకు నువ్వు యాగాలు చేయడము, గుండు కొట్టించుకోవడము, నువ్వు ఇంకేదో చేయడం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువు మన కొరకు ఏమి చేసినాడో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఆయనను జ్ఞాపకం చేసుకో. ఆయన మన కొరకు ఏమి చేసి ముగించినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో మనము పాలు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు యొక్క రక్తంలో, ఆ రక్తం ఏంటిది? పాప క్షమాపణకు గుర్తుగా ఉంటున్నది. ఆ పాప క్షమాపణ కలగజేసేటువంటి రక్తం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదువమ్మా, 9:22. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదండి. చాలమ్మా. రక్తము చిందింపకుండా కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. ఈ యొక్క రక్తము ఎట్లాంటి రక్తం అండి? పరిశుద్ధమైనది, పవిత్రమైనది. 1 పేతురు పత్రిక 18వ వచనం, 1:18. ఇక్కడ చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు క్రీస్తు రక్తము చేత విమోచింపబడని క్రీస్తు రక్తమును మనం తీసుకుంటున్నాం. క్రీస్తు రక్తం అంటే ఏంటిది? ఇది క్రొత్త నిబంధన. గాడ్ మేడ్ ఏ న్యూ కవెనెంట్ విత్ హిస్ పీపుల్. తన ప్రజలతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు, రక్తముతో చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చనిపోయేటప్పుడు చివరి మాటలు చెప్తే దాన్నే పట్టుకుంటారు. కానీ నా యేసయ్య రక్తమును చిందించి ఆ రక్తముతో ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక కవెనెంట్ చేస్తున్నాడు. అది ఎప్పటికీ నిలిచి ఉండేది, అది మారదు. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన నోటి మాట సత్యం, దానిని నమ్మాలను, అబద్ధములను కాదు, మోసమును కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డామని, ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నదని. దేవునికి స్తోత్రం కలుగు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ బ్లడ్ అని. అందుకని ద రాయల్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఫ్లోస్ ఇన్ అవర్ బాడీ.
అది ప్రతి ఆర్గాన్లోనికి వెళ్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క రక్తము మనలో ప్రవేశిస్తున్నది, ఆ యొక్క శరీరము, యేసు ప్రభు శరీరం మనలో ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పాత్రలో మనము పాలు పుచ్చుకుంటున్నాం, ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటున్నాం, ఆయన ఆత్మలో కూడా మనము పాలు పొందాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే 70 మంది నాయకులను ఏర్పరచుకుంటాడు. యేసు ప్రభు కూడా 70 మందిని ఏర్పరచుకున్నాడు. శిష్యులు కూడా అనేక మందిని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకుని వారి మీద దేవుని యొక్క ఆత్మ, వారిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క పాలును, ద ఇంపార్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ను వారి మీదకి విడుదల చేసినారు. వీ హ్యావ్ టు ఇంపార్ట్ బై ద హోలీ స్పిరిట్ ఆల్సో. హల్లెలూయా. అందుకనే రక్తము, ఆత్మ, అలాగే శరీరం, ప్రభు యొక్క శరీరం సాక్ష్యం ఇస్తున్నాయి. వీఆర్ ద లివింగ్ టెస్టిమోనీగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ సందేశం విన్న మా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్లీజ్ రిమెంబర్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, వాట్ హీ డన్ ఫర్ యూ. నీ కొరకు ఏమి చేసినాడు, చేసి ముగించినాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకంగా చెప్పవచ్చు, కానీ ప్రభు మన హృదయాలను తెరిచి ఈ వాక్యాన్ని అంగీకరించాలి. అయోగ్యముగా, విమర్శింపబడకుండా, పరీక్షించుకొనకుండా, నువ్వెవరో తెలుసుకోకుండా, ఆచారము కాదు, పారంపర్యాలు కాదు, రిలీజియస్ డాక్ట్రిన్ కాదు, ట్రెడిషనల్ వేస్ కాదు, ఇవన్నీ కాదండి. ప్రభువు ఏం చెప్తున్నాడు? ప్రభువు మాట సత్యం. ఆ ప్రభువు మాటకు మనం లోబడి ప్రభు యొక్క చిత్తము చొప్పున మనం నడిచినప్పుడు మనం నిత్య జీవంలోనికి వెళ్తాము. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభు యొక్క శరీరమును తీసుకుంటూ, ప్రభు యొక్క రక్తము చేత మనం పరిశుద్ధపరచబడుతూ, పరిశుద్ధపరచబడి, శక్తి చేత నింపబడి, ఆత్మ చేత మనం ముందుకు పోయినప్పుడు దేర్ ఆర్ సో మెనీ వండర్స్ అండ్ సైన్స్ అండ్ మిరకల్స్ జరగగలవు. దేవునికి స్తోత్రం కలుగు. అట్టి కృప మనకు దేవుడు కలగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నైనా ఉదయకాల సమయంలో తండ్రి నైనా ప్రభు రాత్రి భోజనం గురించి, ఆ లాస్ట్ సప్పర్ గురించి మీరు మాకు తెలియజేసినారు. అనేక మర్మములను మాకు బోధించిన దేవా, అవును తండ్రి, మీరు మా కొరకు సిలువలో మరణించినారు. మమ్మను తీర్పు నుండి, అయోగ్యత నుండి తప్పించినారు. పాపులమైన మమ్మలను పరిశుద్ధపరిచినారు. We are holy in Christ. We are accepted through Christ. We are separated from the world, Lord. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. అయోగ్యతను కొట్టివేయండి. యోగ్యులము తండ్రి, మేము యోగ్యులమని, మేము నీతిమంతులను, పరిశుద్ధులమని, పవిత్రులమని, నిర్దోషులమని, నిష్కలంకులమని, రాజులని, యాజక సమూహమని, దేవుని సొత్తైన ప్రజలమని మేము కన్ఫెస్ చేయాలి. నీకే వందనాలు. దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ద లయర్ సేటన్ ఆల్వేస్ పాయింట్ అవుట్స్ విత్ ద సిన్. పాపము చేత మమ్మల్ని ఎత్తి చూపిస్తుంది, కానీ మేము క్రీస్తులో నీతిమంతులం. నా యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సందేశం విన్న మా ప్రియులందరినీ దీవించండి, యోగ్యముగా మార్చండి. వారిని తండ్రి నైనా ప్రభా పవిత్రపరిచి, వారు మీలో తను ఏమై ఉన్నారో బయలుపరచండి. అవును దేవా, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. రోమపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమే అని, దేవుని వారసులమని, క్రీస్తు తోడి వారసులమని. దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, ద పీపుల్ ఆఫ్ గాడ్. రిమెంబర్ అండ్ రికలెక్ట్ యువర్ పొజిషన్, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి, మీ వాక్యంలోని లోతులను ధ్యానించే కృపను అనుగ్రహించి, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన మా ప్రభు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.